రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నక సమాచారం ఛానల్. సో, మెయిన్‌గా ఏందంటే ఈ వీడియోలో వచ్చేసరికి టాపిక్కు నార్మల్‌గా ఈ సంవత్సరం కాంప్లెక్స్ ఎరువుల రేట్లయితే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అది అందరు రైతులకు తెలిసిందే. వాస్తవానికి ఏందంటే కాంప్లెక్స్ ఎరువుల వాడకం గూడా అవసరానికి మించి ఎక్కువ వాడటం గూడా జరుగుతా ఉంది వాస్తవానికి. ఇప్పుడు యూరియా ఉందనుకోండి, చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి. మనకు ఒక కట్ట ఉందంటే మనం ఎప్పుడు వాడినా గూడా ఒక 10 కేజీలు, 15 కేజీల కంటే ఎక్కువ వాడొద్దు. కానీ నార్మల్‌గా రైతులు వాడేదంటే ఒక కట్ట, 2 కట్టలు వాడతానే ఉంటారు. ఇది కామన్‌గా జరిగిపోతుంది. సో, దానివల్ల ఏమైతది అనంటే సాయిల్ దెబ్బతింటుంది. చౌడుబారిపోతున్నాయి భూములు. ఇవన్నీ రైతులకు తెలిసిందే. తెలియనిదేం గాదు. కాకపోతే పంట రావాలి ఖచ్చితంగా. ఈ సంవత్సరం పంట తీసుకుంటే మనం పెట్టిన పెట్టుబడి వస్తదన్న ఆలోచన కూడా ఉంటది డెఫినెట్‌గా. అందులో తప్పేం లేదు. దాని గురించి కూడా మనం ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ మనం తెలియజెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రైతులకు కూడా. కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. అసలు వాడొద్దా అంటే అసలు వాడకుండా అయితే పంటయితే రాదు. కానీ మీరు 2, 3 కట్టలు వాడుకునే దగ్గర ఒక కట్టకి సరిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో, దాంతో పాటుగా మనం ఇచ్చే కాంప్లెక్స్ ఎరువు అనేది వేస్ట్ కావద్దు ఫస్ట్. మొక్క అనేది 100% తీసుకోవాలి. 100% తీసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ ఎరువు అంతా కూడా పర్ఫెక్ట్‌గా కరిగిపోయి మొక్కకి చేరయ్యే విధంగా మీరు చేయాలి. ఇప్పుడు మీరేస్తారు. కానీ అది పూర్తిగా కరిగిపోద్దా అంటే కరిగిపోదు. మరి అది కరిగిపోవాలి అనంటే దానికి సంబంధించినవి కూడా ఉంటాయి. మీరు నార్మల్‌గా ఇప్పుడు ఇంతకుముందు మీకు వీడియో చేశా స్టార్టింగ్‌లో. సో, మనం ఇచ్చేటువంటి కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా మొక్కకి ఎట్లా అందుతాయి? ఎట్లా అందే అవకాశం ఉంది? అది ఎట్లా తీసుకుంటది? దాన్ని అందించేటువంటి పోషకాలేమున్నాయి? ఇవన్నీ గూడా మీకు పోయిన ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో, దానికి సంబంధించి మనం ఏం చేయటం వల్ల కాంప్లెక్స్ ఎరువు అనేది తగ్గించుకోవాలంటే, మనం ఏం చేయటం వల్ల మనము బ్రహ్మాండంగా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకుంటాం. దాంతో పాటుగా మొక్క ఎదుగుదల గూడా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది దాని గురించి ఈ వీడియోలో ఉంటది. మెయిన్‌గా ఇది వచ్చేసరికి ఏందంటే మిరప తోటకు సంబంధించి ఎవరైతే మిరప తోట వేస్తున్నారో ఆ రైతులకి ఈ వీడియో 100% ఉపయోగపడుద్ది. నేను చెప్పేటువంటి ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయటం వల్ల మీరు కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా మీ కాంప్లెక్స్ ఎరువు అనేది మీరేదైతే అందించారో అదంతా కూడా వేస్ట్ కాకుండా ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోదొచ్చేసరికి ఏందంటే, మనకి నార్మల్‌గా విల్ట్ ఒస్తా ఉంటది. సో, నార్మల్‌గా ప్రతి సంవత్సరం కూడా మనకి విల్ట్ ఒస్తా ఉంటది. సో, దీన్ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు కొన్ని రోజుల వరకు. ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేయడం వల్ల మనం కొన్ని రోజుల వరకు కూడా విల్ట్‌ని కంట్రోల్ పెట్టుకోవచ్చు ఫస్ట్. దాంతో పాటు మనకి వేరే వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది వేరే వ్యవస్థని మనం బాగా అభివృద్ధి చెందించుకోవచ్చు. సో, వేరే వ్యవస్థ అనేది ఎంత తక్కువుందనుకోండి, మొక్క ఎదుగుదల అంత తక్కువగా ఉంటది. వేరే వ్యవస్థ ఎంత బాగా పెరిగితే మొక్క ఆరోగ్యంగా పెరుగుద్ది. దాంతో పాటుగా మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి బ్రహ్మాండంగా వస్తాయి. దాంతో పాటుగా మొక్క ఎప్పుడు గూడా ఆరోగ్యంగా స్ట్రెస్‌కి గురి కాకుండా ఉంటది. అంటే ఒత్తిడికి లోను గాకుండా. మొక్క ఒత్తిడికి లోనైంది అనంటే ఖచ్చితంగా మనకి వైరస్ బారిన పోతా ఉంటది. సో, మొక్క ఒత్తిడికి గురైందంటే ఖచ్చితంగా వైరస్ వచ్చేస్తది దానికి. ఎందుకంటే కింద వేరేది ముడచకపోద్ది. దాంతో పాటుగా ఆటోమేటిక్‌గా పైన ప్రభావం చూపించిద్ది. మనకి వైరస్ బొబ్బరనేది వస్తా ఉంటది. సో, మరి ఇవన్నీ గూడా కంట్రోల్ జేసుకోవాలి. దాంతో పాటు ఇంకోటేంటంటే సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా రావాలి. బిల్డ్ కంట్రోల్ జేసుకోవాలి. ఇవన్నీ గూడా వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే బ్రహ్మాండంగా మనకి ఒక మంచి ప్రొడక్ట్ మీకు అందించడం జరుగుద్ది. సో, ఇంకోటేందంటే దీన్ని ఎప్పుడు వాడుకోవాలి అని జెప్పి అనుకుంటే, మనకి ఎవరైతే మిరప తోట వేయదలుచుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఆఖరి దుక్కి నుంచి మొదలుపెట్టి, మీరు ఏదైతే 60 రోజుల వరకు కూడా పాటులు చేస్తా ఉంటారో, ఈ 60 రోజుల వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. మనం ఏ కాంప్లెక్స్ ఎరువులైనా వాడుకోవచ్చు. సింపుల్‌గానే దీని గురించి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లా. మనకి ఎస్ కిట్ అని జెప్పేసి సాయిల్ కిట్ తీసుకొస్తున్నాం. సాయిల్ కిట్. ఇది ప్యూర్‌గా మనకి ఎన్రిచ్డ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. సో, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మనకి భూమిలో కర్బన శాతాన్ని బ్రహ్మాండంగా పెంచుద్ది. కర్బన శాతాన్ని పెంచడం అనంటే, మీరిచ్చేటువంటి ఈ ఏదైతే మనకి మామూలుగా మీరు దున్నుతా ఉంటారు. భూమిని దున్నుతా ఉంటారు. అందులో కలుపు మొక్కలుంటాయి. తర్వాత నార్మల్ కొంతమంది పచ్చి రొట్టె ఎరువులేసుకుంటా ఉంటారు. తర్వాత ఎరువులేసుకుంటా ఉంటారు. అన్నీ గూడా యేసుకుంటా ఉంటారు. ఇవన్నీ గూడా 100% మంచిగా మనకి ఫర్టిలైపోతాయి. అంటే మురిగిపోతాయి. మంచిగా మురిగిపోయి కర్బన శాతం పెరుగుతది. ఇది గూడా ఆ విధంగా పనిచేస్తది మీకు. సో, రెండోదొచ్చేసరికి ఏందంటే, ఇందులో ఉన్నటువంటి హ్యూమిక్ అయినా, ఫల్విక్ అయినా, అమైనో యాసిడ్స్ అయినా, తర్వాత మైక్రో న్యూట్రియన్స్ సంబంధించినటువంటి పోషకాలైనా గూడా మనకి మనం ఏదైతే కాంప్లెక్స్ ఎరువు అందిస్తామో, ఆ కాంప్లెక్స్ ఎరువుకు సంబంధించినటువంటి అవశేషాలన్నీ గూడా మంచిగా కరిగిపోయి, మొక్కకి అందించేలాగా చేస్తది. బ్రహ్మాండంగా మనకి మొక్క అనేది తీసుకుంటది. మీరు అప్పుడు తక్కువేసినా గూడా, మీరిచ్చిన తక్కువ గూడా బ్రహ్మాండంగా మనకి మొక్కకి ఉపయోగపడతది. భూమి గూడా మనకి వేస్ట్‌గా ఏదంటే చౌడు బారిపోవడం లాంటి అట్లాంటివి ఏమి ఉండవు. సో, ఇది గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకోటేందంటే మూడోది వేరే వ్యవస్థను బాగా అభివృద్ధి చెందించిద్ది. వేరే వ్యవస్థ ఎందుకు బాగా అభివృద్ధి చెందిద్ది అనంటే, ఇక్కడ భూమి అనేది చాలా గుల్లబారిపోద్ది. ఎక్కువగా తడిని ఆపుకునే శక్తి పెరుగుద్ది దీన్ని వాడుకోవడం వల్ల మనకి. భూమిలో తడి అనేది ఎక్కువగా ఆరిపోదు. ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితులేందంటే ఎల్‌నినో ప్రభావం వల్ల అనుకున్న స్థాయిలో వర్షాలు పడట్లేదు. కాబట్టి బెట్ట వాతావరణం ఎక్కువగా ఉంటది. ఈ బెట్ట వాతావరణ పరిస్థితుల్లో మనం ఇచ్చేటువంటి తడి అనేది ఎక్కువగా ఆరిపోకుండా ఉండాలి అనంటే దీన్ని వాడుకోవచ్చు. సరే, మరి ఇట్లా మల్చింగ్ పేపర్ యేసుకుంటున్నాం. మరి మేము వాడుకోవచ్చా అనంటే మల్చింగ్ పేపర్ యేసే రైతులైనా గూడా మీరు ఫస్ట్ బోధి మీదనే ఎకరానికి ఒక కేజీ లెక్క. దీంట్లో 2 హాఫ్ కేజీలుంటాయి. ఇదొచ్చేసరికి మనకి 2 ప్యాకెట్లుంటాయి.
ఒకటి వచ్చేసరికి ఒక హాఫ్ కేజీ ఇది, దాంతో పాటుగా ఇంకొక హాఫ్ కేజీ, 2 హాఫ్ కేజీ ప్యాకెట్లు అయితే ఇందులో ఉండడం జరిగింది. సో ఈ 2 కూడా మనకి నేను చెప్పేటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సొల్యూషన్‌గా ఉపయోగపడతాయి మనకి. సో నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ట్. మనకి చాలా ప్రదేశాల్లో, చాలా చోట్ల ప్రతి రైతు, మిరప రైతు కూడా ఎదుర్కొనే సమస్య ఏంటంటే విల్ట్ అనేది. విల్ట్ వచ్చింది అనంటే ఆటోమేటిక్‌గా మనం ఎంత కష్టపడ్డా కూడా మొక్క చనిపోద్ది. మొక్క బతికున్నంత వరకే. విల్ట్ రాకుండా, వైరస్ రాకుండా ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలుగుతాం. అవసరమైతే జనవరి వరకు కూడా పోయినా కూడా, తక్కువ కాపు ఉన్నా కూడా జనవరి తర్వాతైనా మనం మంచి కాపు పట్టించుకోవాలంటే మొక్క బాగుండాలి ఫస్ట్. ఈ వైరస్ వచ్చినా లేకపోతే విల్ట్ వచ్చినా కూడా రెండిట్లో ఏదొచ్చినా కూడా వేస్టే. మనం ఎంత కష్టపడ్డా కూడా మనకి దానికి ఉపయోగం అనేది ఉండదు. సో కాబట్టి నేను చెప్పేటువంటి ఈ సాయిల్ అప్లికేషన్ ఏదైతే ఎస్-కిట్ ఉందో, దీన్ని మీరు ఎకరానికి 1 కేజీ చొప్పున, అంటే కేజీ అంటే దీంట్లో 2 హాఫ్ కేజీలు ఉంటాయి. ఈ రెండిటిని కూడా మనం మీరేసేటువంటి కాంప్లెక్స్ ఎరువుల్లో కలిపేసి మామూలుగా ఎదబెట్టుకోవటమే. ఎదబెట్టేది ఎదబెట్టేసేయండి. లేదంటే మొక్క చుట్టూ వేసేవాళ్ళు మొక్క చుట్టూ వేసుకోండి. మనకి ఎట్లయితే మనం ఇప్పుడు గుంటకు తోలుతాం. గుంటకు తోలే ముందు ఇది చల్లిన తర్వాత గుంటకు తోలుకుంటే మనకి బోదెక్కిచ్చేసుకుంటాం. సో అట్లా చేసేసుకోండి. దానివల్ల తర్వాత వాటర్ పెట్టుకుంటారు. అప్పుడు మీకు బ్రహ్మాండంగా మీరేసేటువంటి కాంప్లెక్స్ ఎరువు పనిచేస్తది. మొక్క తీసుకున్న తర్వాత మొక్క వేరే వ్యవస్థ బేకంగా పెరుగుద్ది. మొక్క ఆరోగ్యంగా ఉంటది. నలుపొస్తది. విల్ట్ కంట్రోల్‌లో ఉంటది. విల్ట్ కంట్రోల్ అనంటే ఏదైతే మనకి హాని చేసినటువంటి సూక్ష్మజీవులన్నిటిని కూడా నిర్మూలన చేసిద్ది. మంచి చేసే బ్యాక్టీరియాని కూడా పెంచుద్ది. సో కర్బన శాతం పెరుగుద్ది. దాంతో పాటుగా వేరే వ్యవస్థ మంచిగా పెరుగుద్ది. మీరేదైతే మనకి నాటిన మొక్కలున్నాయో, ఈ మొక్కలకి పీచు వేరే వ్యవస్థ అనేది, తెల్ల వేరు అనేది తొందరగా పుట్టి ఈ మొక్కలనేవి కూడా చనిపోకుండా ఉంటాయి ఫస్ట్. మనకి చావు పాదులనేవి చాలా తక్కువ పడే అవకాశం 100% ఉంది ఎస్-కిట్ వాడుకోవడం వల్ల. దీన్ని మనం నార్మల్‌గా ఇప్పుడు 2 ఎకరాలు ఏస్తున్నారనుకోండి మీరు. 1 ఎకరానికి వాడుకోండి ఫస్ట్. లేదు ఒక 5 ఎకరాలు ఏస్తున్నారనుకోండి, ఒక 2 ఎకరాలకు దీన్ని వాడండి. ఓ 10 ఎకరాలు ఏసారైతే ఒక 5 ఎకరాలకు వాడండి. 5 ఎకరాలకు వేరే వాడుకోండి. ఖచ్చితంగా మీకు 100% ఇది వాడిన పొలం దానికంటే కూడా మెరుగ్గా 100% ఉంటది. కారణం ఏంటంటే మీరేసే కాంప్లెక్స్ అనేది ఖచ్చితంగా మొక్క తీసుకుంటది. రెండోదేంటంటే విల్ట్ రాకుండా ఆపుద్ది. అది కొన్ని రోజుల వరకే. మూడోదొచ్చేసరికి ఏంటంటే వేరే వ్యవస్థను బాగా పెంచుద్ది. నాలుగోదొచ్చేసరికి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ బ్రహ్మాండంగా వస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆరోగ్యంగా బ్రహ్మాండంగా మొక్క కనిపిస్తున్నప్పుడు మీరు ఏసినటువంటి ఏదైతే మనకి వాడినటువంటి పొలం ఏదైతే ఉందో 100% దీనికంటే చాలా తక్కువనే కనిపిస్తది. ఖచ్చితంగా చెప్తున్నా. దేనికనంటే మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్ ఏదైనా కూడా, మనం చెప్పేటువంటి ప్రొడక్ట్స్ ఏదైనా కూడా 100% రైతులకు ఉపయోగపడేటట్టుగా, 100% రైతులకి రిజల్ట్ వచ్చే విధంగానే మనం చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం పోయిన సంవత్సరం చాలా మంది రైతులకు వాడిచ్చాం. అంటే శాంపుల్‌గా వాడిచ్చాం. ప్రతి రైతుకి కూడా ఖచ్చితంగా తేడా కనిపించింది. కాబట్టి ఈ సంవత్సరం మన రైతులకు అందించడం జరుగుతుంది. ఈ ఎస్-కిట్ అనే దాన్ని ఎకరానికి 1 కేజీ లెక్క మనం వేసే కాంప్లెక్స్ ఎరువుల్లో వాడుకోండి. ఆఖరి దిక్కులో వాడుకోవచ్చు. 15 రోజుల దశలో వాడుకోవచ్చు. 30 రోజుల దశలో వాడుకోవచ్చు. 45 రోజుల దశలో, 60 రోజుల దశలో ఎప్పుడైనా కూడా ఈ ఎస్-కిట్ అనేదాన్ని వాడుకోవచ్చు. బాగా విల్ట్ వస్తుంది అనుకున్న రైతులు ఏం చేస్తారంటే ఒక 2 సార్లు వాడుకోండి. మొదట్లో వాడండి. తర్వాత మధ్యలో ఒకసారి 30 రోజుల దశలో వాడుకున్నట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి వేరే వ్యవస్థ బాగా పెరిగినప్పుడు కూడా మనకి వైరస్ లక్షణాలు కంట్రోల్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మనకి ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయి. ఎల్‌నినో పరిస్థితులు అంటే ఏంటంటే బాగా బెట్ట వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ బెట్ట వాతావరణం వచ్చినప్పుడు వైరస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుద్ది. ఎందుకనంటే కింద తడి ఉండదు. దాంతో పాటుగా మనకి వేరు అనేది సరిగ్గా పోసుకుంటా ఉండదు. ఇది వాడుకోవడం వల్ల ఏమైద్దంటే మనకి వేరు బాగా పోసుకుంటది. దాంతో పాటుగా మనకి తడిని ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉండేలాగా చేస్తది. తడిని ఎక్కువ రోజులు ఉంచుతుంది కాబట్టి ఈ ప్రొడక్ట్‌ని వాడుకోవడం తప్పే లేదు. 100% భూమి అనేది చాలా ఫర్టైల్ అవుతది. అంటే మనం వేసేటువంటి కాంప్లెక్స్ అంతా కూడా మొక్క తీసుకుంటది కాబట్టి చౌడు బారే లక్షణాలు చాలా తక్కువైపోతాయి. సో ప్రతి రైతు కూడా ఈ సంవత్సరం వాతావరణం సరిగా లేదు. రెండోది కాంప్లెక్స్ ఎరువులు పెరిగినాయి. తర్వాత ఈ బెట్ట వాతావరణానికి ఈ వైరస్ లాంటి లక్షణాలు, విల్ట్ లాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసే విధంగా ఒక బెస్ట్ ప్రొడక్ట్‌ని రైతులకు అందించామని చెప్పేసి 100% చెప్పగలుగుతాం. ఇది వాడిన రైతులు రిజల్ట్ ఎట్లుందని కూడా ఖచ్చితంగా మనం వీడియోస్ ద్వారా ప్రతి రైతు కూడా అందించే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ మీద కనబడే నంబర్‌లకు ఫోన్ చేయండి. మన డీలర్లు ఎవరైతే మన వసుధ అమ్మిన డీలర్లు ఎవరైతే మన జూపిటర్ గాని మనం చెప్పే మందులు ఎవరైతే అమ్ముతున్న డీలర్లు ఉన్నారో ఆ డీలర్ల ప్రతి డీలర్ దగ్గర కూడా మన ఎస్-కిట్ అనేది అవైలబుల్‌గా ఉంటది. సో ప్రతి రైతు కూడా తీసుకొని వాడండి. బ్రహ్మాండమైన రిజల్ట్ పొందండి. దాంతో పాటుగా మంచి ఈ ఈ పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడులు తీసుకొని బ్రహ్మాండమైన మిరప తోటలను చూడాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు ప్రతి రైతుకు కూడా.